తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారుల్లో అశాంతిని రగిల్చారు. ఆమెపై సెక్రటేరియట్ ఆఫీసర్స్ అంతా ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సాధారణ ఉద్యోగులతో పాటు ఉన్నతాధికారులు కూడా సీఎస్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఐఏఎస్ అధికారులకే కాదు ప్రజాప్రతినిధులకి కూడా శాంతికుమారి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడమే దీనికి కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 2023 జనవరిలో బాధ్యతలు చేపట్టారు శాంతికుమారి. వచ్చే ఏడాది ఏప్రిల్లో రిటైర్ కానున్న ఆమె ఐఏఎస్ గా 3 దశాబ్దాలు వివిధ హోదాల్లో పనిచేశారు. 1992లో భువనగిరి సబ్ కలెక్టర్ గా ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్న ఆమె అక్కడ భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. మరో ఏడాదిలో రిటైర్ కానున్న శాంతికుమారి వ్యవహార శైలిపై సచివాలయంలో చర్చ సాగుతోంది. ఎప్పుడూ వార్తలు మీడియాకు దూరంగా ఉండే ఆమె ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. సెక్రటేరియట్ లో చాలా ఏళ్ల నుంచి ఒకే స్థానంలో ఉన్న క్యాడర్ స్థాయి అధికారులు మొదలు ఐఏఎస్లు, సీనియర్ ఐఏఎస్లు చాలా మంది బదిలీలపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా శాంతికుమారి పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. చాలా మంది ఐఏఎస్లకు అపాయింట్మెంట్ సైతం ఇవ్వడం లేదని, ఏదో ఒక పని పేరు చెప్పి దూరం పెడుతున్నారంటూ వాపోతున్నారు. అధికారులే కాదు ప్రజాప్రతినిధుల విషయంలోనూ శాంతికుమారి అలాగే వ్యవహరిస్తున్నారన్న అపవాదు మూటగట్టుకున్నారు. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నేతలను పూర్తిగా దూరంగా ఉంచుతున్నారని, వారికి అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదని చెబుతున్నారు. జీవో నంబర్ 46 అంశంపై బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి సీఎస్ అపాయింట్మెంట్ కోసం 15 రోజుల పాటు ప్రయత్నించారు. చివరకు చేసేదేమీ లేక సచివాలయం గేటుకు వినతి పత్రాన్ని అంటించి సీఎస్ పై బహిరంగంగానే విమర్శలు చేశారాయన. ఈరోజు వాళ్ళకి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి ఒక అభ్యర్థిగా నేను జియో 46 బాధితులను కలిసి సెక్రటేరియట్ వెళ్తే అక్కడ కూడా మమ్మల్ని రానియలేదు. మీకు సిగ్గు రావాలని చెప్పి గోడ మీద నేను రిప్రజెంటేషన్ అతికిచ్చి మరీ వచ్చిన. ఇప్పటివరకు కనీసం ప్రకటన లేదు. అయితే సచివాలయంలో ప్రాంతంతో పాటు ఒక సామాజిక వర్గానికి చెందిన అధికారులను మాత్రమే ఎంకరేజ్ చేస్తారనే విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వద్దకు ఓ ఫైల్ తీసుకెళ్లిన శాంతికుమారిపై రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారనే చర్చ కూడా నడుస్తోంది. ఇన్నాళ్లు వృత్తిపరంగా మంచి పేరు సంపాదించిన శాంతికుమారి రిటైర్మెంట్ సమయంలో తనదైన విమర్శలపై స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.